Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 గాలిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడి వైపు సాగేలా మాయా శక్తులు వేళ చూసి భయపడుతుంటాయి. 500 రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా పిల్లలు చాలా చూడాలి. సాధించడమే ఏది మేము వెనదరికి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కలో వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్ గత భాగంలో. నా పేరు థ్రాక్స్. రేంజర్స్ ని నాశనం చేస్తే భూమి విశ్వమంతట్లోనూ చీకటి రాజ్యంతో మీకు సంబంధాన్ని ఏర్పరిచాను. ఇంకా మీరు పవర్ రేంజర్స్ కారు. వాళ్ళెవరు? ఈ పాత పవర్ రేంజర్స్ ని ఖాయం చేయమని నేను అడిగాను. చీకటి రాజ్యానికి గల కనెక్షన్ ని రిపేర్ చేయగల టెక్నాలజీ నా దగ్గర లేదు. అది ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసు. మేము దాని గురించి ఒక నిర్ణయానికి వచ్చాం. మేము మా పాత జీవితాలకు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాం. ఇంతకు ముందు కంటే మన గొప్పగా సాధించింది ఏమీ లేదు. అతను చెప్పింది కంటే కొత్త రేంజర్స్ వచ్చారు, అక్కడ మనం లేవు. థ్రాక్స్ ప్లాన్ ఫెయిల్ అయింది. థ్రాక్స్ గురించి చెప్పాలంటే అసలు అతనేడి? నా సైనికులు పవర్ రేంజర్స్ మీద ఒక కన్నేసి ఉంచారు. అలాగే థ్రాక్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఏంజల్ బ్రూకి సుస్వాగతం. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అవును, కానీ అసలు మనం ఏం వెతుకుతున్నాం? నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మంచిదనుకుంటాను. ఉండండి, నేను చూస్తా. ఫ్రెండ్స్, నాకేదో వింత శక్తి అందుతోంది. అదిగో అక్కడి నుంచి. జాండర్ ప్లాన్ ఇప్పుడు మొదలవుతుంది. గుడ్ మార్నింగ్, నా పేరు జాండర్. మీతో కొంచెం మాట్లాడాలి. ఇలాంటి రోజు మళ్ళీ వచ్చినందుకు సంతోషం. www.teamworldchannel.com. మా స్కూల్ పాతది కావచ్చు, కానీ మా దెబ్బ ఎప్పుడు లేటెస్టే. ఇదే. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? నా ఆలోచన ఇప్పటిదాకా పొరపాటు కాలేదు. ఇంకా నువ్వు మిషన్ ని వదిలిపెట్టినట్టు లేదు. అంటే నేను ఇల్లుడ్చినంత మాత్రాన మిషన్లో ఉన్నట్టు కాదు, కానీ నాకేదో ఒక రకంగా మిషన్లో చేరాలని ఉంది. మిగిలిన వాళ్ళు ఏమన్నారో గుర్తుంచుకో. ఒకసారి రేంజర్ అయిన వాళ్ళు ఎప్పుడూ రేంజర్సే. నిజమే, కానీ ఏ పవర్స్ లేకుండా పవర్ రేంజర్గా ఉండడం ఏం బాగుంటుంది? నువ్వు నీతి కోసం పోరాడుతున్నంత వరకు నీలో శక్తి ఉంటుంది.
నిన్ను ఓడించగలిగేది థ్రాక్స్కి తెలుసు అన్నాడు. అంటే ఏంటి? నన్ను అంతం చేయగల ఆయుధం ఒకే ఒకటి ఉంది. అది ఎక్సెల్సియర్ ఖడ్గం. నా మీద పగ తీర్చుకోవడం కోసం థ్రాక్స్ దాన్ని సాధించాలనుకుంటున్నాడు. దాన్ని ముందు మనమే సాధిద్దాం. లేదు, అది చాలా ప్రమాదం. మణులకు రక్షణ కల్పించడం ముందు ముఖ్యం. నేను బలహీనపడ్డాను, నాకు రెస్ట్ కావాలి. కంగ్రాచులేషన్స్ రోనీ. And action! సరే, ఇది లంచ్ టైం. ఒక నిమిషం గాయస్, నన్ను కింద దించండి. హే గాయస్, హే. మీ సెక్యూరిటీ సిస్టమ్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, లేదంటే ఇది కూడా ఎవరైనా దొంగిలిస్తారు. నన్ను పిలవడం మీరు చేసిన మంచి పని. థ్యాంక్స్. సో ఇది మనం చెప్పుకున్న సస్టైనబుల్ ఎనర్జీ గ్లోబల్ వార్మింగ్ ని దృఢపరుస్తుంది. మ్యాక్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉంది, కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద. నీకు ఎక్సెల్సియర్ అనే ఖడ్గం గురించి ఏమైనా తెలుసా? దాని గురించి మా లైబ్రరీలో ఒక బుక్ ఉంది. ఓకే, థ్యాంక్స్, బాయ్. ఓ, ఆగు. నేను వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను. కష్టమేం కాదు. ఇలా చూడు మ్యాక్, నోటి నిక మీదైనా అదుపులో ఉంచుకో. ఇది సహాయంగా ఉంటుందేమో. సారీ, మీరేమీ అనుకోకండి. ఎక్సెల్సియర్ నాకు చాలా నచ్చావు హీరో, కానీ ఎక్సెల్సియర్ దగ్గరికి నన్ను నువ్వే సరిగ్గా నడిపించావు. ఒక్కసారి నువ్వు నా దారికి అడ్డు తప్పుకుంటే ఎక్సెల్సియర్ నా సొంతమవుతుంది, అదే సెంటినల్ నైట్ కి అంతమవుతుంది. డాక్స్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వాళ్ళతో వచ్చాను. నువ్వేదో వెర్రితనంగా చేస్తావని అనిపించి నేనే వాళ్ళని పిలిచాను. గుడ్ లక్. ఇప్పుడు ఎలా ఉంది ఆల్ఫా? మనం ఇప్పుడు పట్టుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన ఆండ్రూ హ్యాట్ఫోర్డ్. నిన్ను రియాక్టివేట్ చేసింది ఈయనే. హలో ఆల్ఫా, రేంజర్స్ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇంకేం చెప్పకండి, కాపాడడం కోసం మీరేం చేయమంటారో చేస్తాము. నా తల్లిదండ్రులు బలహీనులై మంచితనానికి లొంగిపోయారు, కానీ పవిత్రమైన ఎక్సెల్సియర్ ని ఉపయోగించి సెంటినల్ నైట్ ని నాశనం చేసి నా పూర్వీకుల పేరు నిలబెడతాను. ఏం జరుగుతోంది? నీకసలు పురాణాలు పూర్తిగా తెలియవు. ఎక్సెల్సియర్ న్యాయదేవత సేవకులకు సొంతమైంది. ఆ ఖడ్గాన్ని వాళ్ళు మాత్రమే తీయగలరు. ఆ ఖడ్గాన్ని నాకు ఇచ్చే. సరే, మీరు ఆ ఖడ్గాన్ని ఇవ్వకపోతే నేను మీ గ్రహాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. ఈ మార్ఫింగ్ గ్రిడ్ ని బాగు చేయగల వాడివి నువ్వు ఒక్కడివే. అందుకే మేము నీ మీద ఆధారపడ్డాం. ఇంతవరకు నేను మార్ఫింగ్ గ్రిడ్ లోకి వెళ్ళలేదు, కానీ ప్రయత్నిస్తాను. కానీ ఇంకా పెద్దదిగా చేస్తున్నారు, మీకు తెలుసా? అడమ్, నేను ఆల్ఫాను కనిపెట్టుకుంటాను. మీరు మ్యాక్ వాళ్ళ వెహికల్స్ తీసుకువెళ్ళండి. www.teamworldchannel.com.
మనం ఇంకా రేంజర్స్ అయి ఉంటే న్యాయదేవత ఆ ఖడ్గాన్ని ఇచ్చుండేది. సరిగ్గా చెప్పా. సరే పదండి, మనం వెళ్ళిపోదాం. నువ్వు నీతి కోసం పోరాడుతున్నంత వరకు నీలో శక్తి ఉంటుంది. లేదు, ఖడ్గం లేకుండా నేను రాను. ఇంకొక ప్రయత్నం. శుభాకాంక్షలు పవర్ రేంజర్స్. నేను న్యాయ దేవత సేవకురాల్ని. మీ స్నేహంలో ఏకత్వం, మీ గుండెల్లో దృఢ నిశ్చయం నన్ను కదిలించి మీరు అర్హులని చెప్పింది. ఇక ఎక్సెల్సియర్ మీదే. వావ్! లాభం లేదు. చాలా కష్టం. శక్తి చాలట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? హే, ఎవరది? తను మ్యాక్. నీకు తిరుగులేదు. వదలుకుంటా మ్యాక్. యా! అద్భుతం. ఇది మీరు ఉంచుకోండి. ఇక అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. థ్యాంక్ యూ మ్యాక్. ఆశ్చర్యం, ఇది నా శక్తిని ఎంతగా తిరిగి నింపగలదని నాకు తెలియదు. మిస్టర్ హార్ట్ఫోర్డ్, మేం వెళ్ళిపోయి తప్పు చేశాం. ఇప్పుడు తిరిగొచ్చి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. మళ్ళీ మన టీంకి వచ్చేయండి. నిజంగా అక్కడ ఈ రోజు మా ప్రాణాలు కాపాడారు. నువ్వెవరు? ఆల్ఫా 6 మీ సేవ కోసం వచ్చాను. మీ మార్ఫింగ్ గ్రిడ్ ని బాగు చేయడానికి వీడిని తీసుకొచ్చాను. ఆ పని పూర్తి చేసింది. మార్ఫింగ్ గ్రిడ్ ని ఫిక్స్ చేసింది. అంటే మన రేంజర్స్ పవర్ మనకు తిరిగి వచ్చేసింది. థాంక్స్ ఆల్ఫా. మళ్ళీ ముందు సంతోషంగా ఉంది. చాలా బాగుంది. మళ్ళీ ఇంకో పరాజయం. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. వల్చూరియస్ కి మాయమయ్యే శక్తి కూడా ఉండాలి. పవర్ రేంజర్స్ గురించి నాకు ఒకటి అర్థమైంది. వాళ్ళెప్పుడు రెండో ప్లాన్ కూడా రెడీగా ఉంచుకుంటారు. దుమ్ము రేపడానికి సిద్ధమేనా? తప్పకుండా. సాధిస్తాం. రెడీ రెడీ. ఇట్స్ మార్ఫింగ్ టైం. SPD emergency. Magical source, mystic force. All right, accelerate. కానీ ఎలా? మీ పవర్స్ ని మీ నుంచి దూరం చేశాను కదా. అలాగని నువ్వనుకుంటే. కానీ ఒక్కసారి రేంజర్ అయిన వాళ్ళు
www.2worldtalent.com. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. దీనికి తిరుగులేదు.
దీని ముగింపు థ్రాక్స్. ఎక్సెల్సియర్ ఖడ్గాని నేను సాధించాలనుకున్నాను. అది జరిగుంటే దాని శక్తితో నిన్ను శాశ్వతంగా అంతం చేస్తుండేవాణ్ణి. అది ఎప్పటికీ జరగదు. ఎక్సెల్సియర్ ఇప్పుడు నాలో ఓ భాగం. www.toonworldpanel.com. వాడి చీకటి రాజ్యం అంతమైనట్టే. కానీ మనం కాదు. ఆ సంగతి మేము తెలుస్తాం. అందరం కలిసి వచ్చాయి మేట్, మనం వెళ్ళి మనల్ని బతకాలి. నాకు ముందు దొరకపోతే అప్పుడు అంత అవకాశం లేదు లిజర్డ్ లిప్స్. దీన్నే అంటారు పవర్ రేంజర్స్ పవర్. నువ్వన్నది నిజం. ముందు మీరు వచ్చినందుకు సంతోషించాను, కానీ ఇక్కడ ఉన్నందుకు అసూయపడ్డాను. ఇప్పుడు మీరు వెళ్తుంటే బాధపడుతున్నాను. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాం. మాకు వెళ్ళడానికి బాధగా ఉంది. ఇదిగోండి మీ టోస్ట్ బ్రిడ్జ్. ఇది బటర్లో ముంచి తెచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే మీ ముందుంటామని మర్చిపోకండి. ఇదిగో టోరీ హ్యాన్సన్ కస్టమ్ సర్ఫ్ బోర్డ్స్. ఓ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మా రాక్ పోడియంకి ఫ్రీగా రావచ్చు. నేను మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను. వీలున్నప్పుడు మిమ్మల్ని కలుస్తాను. నేను చేస్తున్న ఆల్బమ్ సీడీ కూడా తెస్తాను. సరే ఆల్ఫా, ఏంజల్ గ్రూవ్కి తిరిగి వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? లేక నా డోజో స్టూడియోకి వచ్చి సాయం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వన్స్ మోర్ చెప్పండి మన బృందానికి.